నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ఇది మన కొత్త వ్లాగ్ అనమాట. అంటే ఇది మన ఛానల్ చాలా కొత్తది. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోస్ని చూస్తున్నారో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో చాలా చాలా ఎండలుగా ఉంది బయట కూడా. అమ్మో, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. సో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు తట్టుకోలేక ప్రాణాలు కూడా విడిచేస్తున్నారు. అంత ఘోరంగా ఉన్నాయి ఎండలు అయితే. సో మనమే తట్టుకోలేం కాబట్టి పసిపిల్లలు అండ్ వాళ్ళు చాలా కష్టం కదా. సో అందుకే నేను ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను అనమాట. సో అదేంటంటే మనకు సమ్మర్ అంటే గుర్తొచ్చేసి ఏసీస్ కదండి. సో థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమైంది కదా, ఏసీ గురించి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఏసీ ఎప్పుడు వాడాలి, ఎంతసేపు వాడాలి, ఏసీ వేసుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చా, అసలు ఏసీకి ఫ్యాన్కి లింకప్ ఏంటి, ఏసీ కాసేపు ఆన్ చేసి రూమ్ టెంపరేచర్ మొత్తం చల్లగా అయిపోయాక మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చా, అసలు వేడిగా ఎందుకు వస్తుంది ఆఫ్ చేసినప్పుడు, సో స్టెప్లైజర్ మీరు వాడుతున్నారా ఏసీకి, సో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేనేమి మెకానిక్లు అయితే కాదు, ఏసీ రిపేర్ షాప్లో పని చేయలేదు. సో నాకు తెలిసిన బేసిక్స్ అయితే నేను మీకు చెప్తాను. సో అంటే ఇప్పుడు మన అర్బన్ క్లాబ్ కానీ వీళ్ళు రిపేర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు చెప్పిన మాటలు నేను మీకు చెప్తాను. ఎవరికో ఒక్కరికైనా ఇద్దరికైనా యూజ్ అయితే యూజ్ అయినట్టే ఇవన్నీ. సో సమ్మర్ వచ్చే ముందే మీరు ఏసీ అనేది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. ఏసీ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సమ్మర్ ముందు ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ మనం ఏసీ వాడం కాబట్టి సో అది చాలా డస్ట్తో నిండిపోయి ఉంటుందన్నమాట. ఆ ఫ్యాన్ కూడా అవుట్డోర్ ఏదైతే ఉందో మన స్ప్లిట్ ఏసీస్ అయితే చాలా చాలా ఇబ్బంది పెడతాయి. అండ్ ఎవరికైతే ఆస్తమా ఉందో, దగ్గు ఉందో, జలుబు ఉందో అది డైరెక్ట్గా ఆన్ చేయడం వల్ల మనకి చాలా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఆ కూల్నెస్ అంతా, ఆ డస్ట్ అంతా మన నోస్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి మాత్రం ఇంకా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఏసీ అనేది నీట్గా క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. సో మనకి ఏసీ ఉంటుంది కదా, ఏసీ మనకి ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఒక మెష్ లాగా ఉంటుంది అనమాట లోపలంతా. ఆ మెష్ అంతా మనకి చిన్న బ్రషెస్ ఉంటాయండి, బయట దొరుకుతాయి షాప్స్లో. సో ఆ బ్రషెస్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నీట్గా క్లీన్ చేసేసుకొని డైరెక్ట్ ట్యాప్ కింద వాటర్ పెట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా అయిపోతుంది. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో సేమ్ ఏసీలో అది ఓపెన్ చేయగానే డోర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు పెట్టేయవచ్చు. సో దట్ చాలా అంటే చాలా 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 డస్ట్ ఉండేది దానికే అనమాట, ఆ మెష్కే. సో చాలా క్లియర్ అయిపోతుంది మీకు ఏసీ, అండ్ మీకు ఆ వేరియేషన్ కూడా తెలుస్తుంది. సో దట్ మనకు కూడా నీట్గా ఉంటుంది ఏసీ. కొంచెం ఏసీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో డస్ట్ ఉంటే మనకి ఏసీ సరిగ్గా రాదండి. తర్వాత డౌట్ ఏంటంటే ఏసీ దానిలో గ్యాస్ ఉందా లేదా, గ్యాస్ ఫుల్గా ఉందా లేదో మీరు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. గ్యాస్ తక్కువ అయితే మనకి వోల్టేజ్ అనేది చాలా పెరిగిపోతాయి. సో ఎలక్ట్రికల్ బిల్ కూడా చాలా వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి ఏసీ వేసుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా చాలా డౌట్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఏసీ ఆన్ చేసేసి ఫ్యాన్ ఫుల్గా పెట్టేస్తాను. సో అంత తొందరగా కూల్ అయిపోతుంది అని అనుకుంటాను అనమాట. కానీ అది చాలా తప్పండి, చాలా రాంగ్ ప్రాసెస్ అది. ఎందుకంటే ఏసీ వేసుకున్నప్పుడు
ఫ్యాన్ చాలా చాలా స్లోగా ఉండాలండి. అంటే ఒకవేళ ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ అనేది 1లో ఉండాలి. అప్పుడే మనకి రూమ్ టెంపరేచర్ అనేది చల్లబడుతుందనమాట. లేకపోతే మనం 5లో పెట్టామనుకోండి ఫ్యాన్, ఆ పైన హీట్ ఏదైతే ఉందో అది మొత్తం గుంజేసుకొని అస్సలు కూల్ కాదనమాట రూమ్ అంతా. సో ఇంకా ఎక్స్ట్రా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఫ్యాన్ అనేది. సో ఆ ఏసీకి ఆ ఫ్యాన్కి కంప్రెస్ అయ్యి మనకి ఏసీ బిల్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే అది హాట్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తుంది ఫ్యాన్. మనకి ఈ ఏసీ అనేది కూల్ ఎయిర్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దానికి దీనికి అసలు అస్సలు అసలు సెట్ అవ్వదన్నమాట. సో అందుకనే మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ చిన్నగా పెట్టుకోండి. 1లో పెట్టుకుంటే అప్పుడు ఏసీ అనేది చాలా చక్కగా కూల్ అవుతుంది రూమ్ అంతా మీకు. ఏసీస్ ఉన్న రూమ్లో బీరువాలు మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఐరన్ తొందరగా కూల్ని అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఏసీస్ స్ప్లిట్ ఏసీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వోల్టేజ్ బాక్స్ అనేది పెట్టించుకోవాలండి. సో దానికి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సడన్గా పవర్ కట్స్ అయినా ఏమైనా సర్క్యూట్స్ అయినా కానీ అది ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తుంది మీ ఏసీని. చాలా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. వోల్టేజ్ హై పవర్ ఉన్నా లో పవర్ ఉన్నా అది వోల్టేజ్ బాక్స్ కంపల్సరీ మీరు ఇంట్లో పెట్టుకోండి. సో దట్ చాలా పవర్ బిల్ కూడా మీరు సేవ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యాన్ 1లో పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకోమన్నాను కదా. సో ఏసీ ఏ నెంబర్లో పెట్టుకోవాలి అని నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఏసీ డైరెక్ట్గా ఆన్ చేసినప్పుడు మీరు 26 పెట్టుకోండి ఏసీ. ఎప్పుడైనా ఏసీ అనేది 25 ఆర్ 26 ఉండాలి. ముందుకు నేను చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న టిప్స్తో మీరు ఏసీ చాలా ఇయర్స్ వరకు రన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది అలాగ మనకి ఏసీ కాపాడుతుంది, చాలా రోజులు వస్తుంది. ఏసీ కూడా మీరు ఒక 20 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఆ మెష్ అనేది తీసేసి నీట్గా నేను ముందు చెప్పినట్టుగా బ్రష్తో నీట్గా చేసేసి, అండ్ అవుట్డోర్ ఏదైతే ఉందో అవుట్డోర్ కూడా మీరు జస్ట్ అలా పైన అండ్ ఫ్యాన్ వచ్చేసి అలా చూసేసుకోండి. అండ్ గ్యాస్ ఉందా లేదా చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ కాసేపు వేసేసి చల్లగా అయిపోయింది అనుకొని మళ్ళీ ఆపేస్తారనమాట. సో అదే కాసేపు అయ్యాక చాలా వేడి వచ్చేసిందని మళ్ళీ ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఆఫ్ చేస్తారు, మళ్ళీ వేసేస్తారు, మళ్ళీ ఆఫ్ చేస్తారు, మళ్ళీ ఆన్ చేస్తారు. సో ఇలాంటి నాలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏసీతో. ఎందుకంటే మనం ఆన్ ఆఫ్ చేసినప్పుడు హై లోడ్ అనేది తీసుకుంటుంది ఏసీ. ఊరికే ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేస్తే చాలా వోల్టేజ్ అనేది తీసుకుంటుంది ఏసీ. సో దట్ మన కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అది లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకు కరెంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే మీరు ఆన్ చేసేసి ఫ్యాన్ వేయకండి. ఏసీ వేసాక ఫ్యాన్ వేయకండి. సో అప్పుడు రూమ్ అంతా చల్లగా అయిపోతుంది. మీకు ఏంటంటే ఫ్యాన్ అండ్ ఏసీ రెండు తిరుగుతున్నాయి కాబట్టి మీకు అది ఏసీ ఆపేయంగానే ఫ్యాన్ వేడి ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ రూమ్ అంతా వేడిగా అయిపోతుంది అనమాట. సో అందుకనే ఫ్యాన్ అనేది ఆఫ్ చేసేయండి. ఫ్యాన్ ఆఫ్ చేసి ఏసీ ఒక్కటే వేసుకొని కాసేపు ఉన్నాక మీరు ఏసీ అనేది ఆఫ్ చేసి ఫ్యాన్ అనేది వేసుకోండి. అప్పుడు కొంచెం రూమ్ వరకే చాలా చల్లగా ఉంటుంది. సో నేను చేసిన తప్పు మాత్రం మీరు అస్సలు చేయకండి. సో ఈ చిన్న చిన్న టిప్స్తో మీకు అందరికీ హెల్ప్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చింది కాబట్టి ఏసీ అలా రన్నింగ్లోనే ఉంటుంది. సో చిన్నపిల్లలకి ఎక్కువ ఏసీ అలవాటు చేయకండి, అండ్ మీరు కూడా ఎక్కువ ఏసీలో ఉండకండి. అన్నీ తాకాలి, మనకి ఎయిర్ ఎండ అన్నిటికీ ఉండాలి, మనం తట్టుకోగలగాలి. అంత ఇమ్యూనిటీ పవర్ లేకపోతేనే చాలా కష్టం. పిల్లలు కూడా బాగా ఏసీలో పెట్టేస్తున్నారు ఈ మధ్యలో. సో అలా పెట్టకండి, వాళ్ళు తిరగాలి, ఎండలో ఉండాలి.
చెమట స్వెట్ అనేది అందరికీ వాళ్ళకి తెలియాలి. సో చాలా మంచిదన్నమాట అలాగా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.